శారీస్ డిసెంబర్ 21 సమంత గారిచే గొప్ప ప్రారంభం. ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. ఒక చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి ఈరోజు ఇండస్ట్రీలో అతి పెద్ద విజయాన్ని నమోదు చేసుకుంది. నిజానికి ఒక సినిమా సక్సెస్ అవ్వడం అనేది అంత పెద్ద విషయమేం కాదు. అయితే ఒక వ్యక్తి సంకల్పం, ఒక వ్యక్తి పట్టుదల ఈరోజు ఇండస్ట్రీలో ఎంతమందికి సక్సెస్ తీసుకొచ్చిందంటే ఆ సినిమాలో నటించిన ప్రతి ఆర్టిస్ట్కి గుర్తింపు వచ్చింది. సో శంబాలా మూవీని డైరెక్ట్ చేసిన యుగంధర్ ముని గారు ఈరోజు మనతో స్టూడియోలో ఉన్నారు. ఆయన అడిగి శంబాలా మూవీ విశేషాలు, అలాగే ఆయన సినీ జర్నీ ఇప్పటివరకు ఎలా సాగింది, ఇలాంటి అన్ని విషయాలను తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. సార్, ముందుగా మీకు చాలా పెద్ద కంగ్రాట్స్ కాదు, థ్యాంక్ యూ. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ విజయమైనా లేకుంటే ఒక క్రాఫ్ట్లో ఉండే టెక్నీషియన్ విజయమైనా అది తన పర్సనల్ సక్సెస్ వరకే అవుద్ది. అదే ఒక డైరెక్టర్ సక్సెస్ ఇండస్ట్రీ సక్సెస్ అవుద్ది. శంబాలా మూవీ చూస్తే సార్, మన ఆ సినిమాలో నటించిన శివకార్తిక్ గారు కానీ, ఇంద్రనీల్ గారు కానీ, ప్రియా కానీ, మీసాల లక్ష్మణ్ కానీ, సో వీళ్ళందరికీ కూడా ఇప్పటి వరకు వాళ్ళ కెరీర్ బెస్ట్ క్యారెక్టర్స్ పడ్డాయి. కథలో అంత పవర్ ఉంది, ఆ క్యారెక్టర్స్లో అంత డెప్త్ ఉంది. మీరు అలాగే వాళ్ళందరినీ డైరెక్ట్ చేశారు. సో ఒక్క శంబాలా సక్సెస్ అనేది ఇంతమందికి గుర్తింపు తీసుకొచ్చింది. ఎలాగో ఇప్పుడు ఆది సాయి కుమార్ గారు వాళ్ళ ఆనందం ఇంకా అది పీక్స్. సో వీళ్ళందరితో పాటు మీకు సక్సెస్, ఇండస్ట్రీకి మంచి సక్సెస్, అందువల్ల మీకు పెద్ద థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అండ్ సార్, ఇంటర్వ్యూలోకి వెళ్ళే ముందు మీతో నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. సో అది మాట్లాడుకొని మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాము. శంబాలకు సంబంధించి మీరు ప్రెస్కి ఒక షో వేశారు ట్రిపుల్ అవును. మూవీ స్టార్ట్ అయింది, అందరం కూర్చున్నాము. మూవీ స్టార్ట్ అయిన ఒక 20 నిమిషాలకో ఏమో మీరు ఆ మెట్ల దగ్గర నుంచి వచ్చి అక్కడ నిలబడ్డారు. సినిమా చూస్తున్నారు, రియాక్షన్ చూస్తున్నారు, టెన్షన్గా ఉన్నారు. మొత్తం ఫస్ట్ హాఫ్ అంతా అలా నిలబడే చూస్తున్నారు, చేతులు కట్టుకొని సినిమా అంతా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత అందరూ రియాక్షన్ చూసి అప్పుడు మీరు ఊపిరి పీల్చుకున్నారు. అప్పుడు మేము కూడా వచ్చి మీతో మాట్లాడాము. ఎందుకు అంత టెన్షన్ పడ్డారు? అంటే అండి, ఇప్పుడు మూవీ అందరూ కష్టపడే చేస్తారండి. సార్, ఎండ్ ఆఫ్ ది డే అంతా కష్టపడే, ఎవ్రీ టీమ్ ఏ మూవీ అయినా సరే అందరూ కష్టపడే చేస్తారు. చేసిన తర్వాత ఇది రిజల్ట్ లాంటిది. మనం ఏ ఎంసెట్ ఎగ్జామో లేదా నీట్ ఎగ్జామో రాసి రిజల్ట్ లాగ్ కదా అది. అండ్ అది ఫస్ట్ షో మాది. అంటే దానికి ముందు రోజు ప్రీమియర్ వేసాము. ఆ ప్రీమియర్ మోర్ ఆఫ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, కొంతమంది బయట వాళ్ళు అంతా ఉన్నారు, అందరికి నచ్చింది మూవీ. కాకుంటే ఇప్పుడు ఈ ప్రెస్ కేసిన షో వచ్చి మోర్ ఆఫ్ ఎగ్జామ్ లాంటిది. అంతే. ఇప్పుడు అక్కడ నుండి వచ్చేది రిజల్ట్ బేసిక్గా. సో అంటే ఇంకొకటి ఏంటంటే ఆడియన్స్ రియాక్షన్, లైక్ అంటే ఇప్పుడు మూవీ చూసేటప్పుడు అంటే ఫోన్లు చూసుకుంటారా లేదా చూస్తున్నారా సినిమా, లేదా అంటే బేసిక్గా ఇంకోటి నేను ఏం నమ్ముతానంటే అండి, ఆడియన్స్ మూవీతో ఇంటరాక్ట్ అవుతారు. ఇంటరాక్ట్ అవ్వట్లేదు అంటే మూవీ ఎంగేజ్ అయినట్టు, అయినట్టు. లేదా ఎదురు వాళ్ళు సీరియస్ గానే చూస్తూ ఉండాలి సినిమా, లేదంటే వాళ్ళు అరుస్తూ ఉంటారు థియేటర్లో. ప్రెస్ కేసినప్పుడు ఎంగేజ్ అవుతున్నారా కావట్లేదా అంటే ఇప్పుడు మన ప్రెస్ వాళ్ళంతా కూడా కొంచెం దే మెయింటైన్ పోకర్ ఫేస్. కరెక్ట్, హానెస్ట్ గా. అంటే తప్పు కాదు, అది కరెక్ట్ కూడా. అంటే ఇప్పుడు ప్రొఫెషన్ అది బేసిక్ గా. అంటే ఇప్పుడు మనతో బాగున్నారా సార్, ఇంతవరకు బాగుంటది, బట్ వాళ్ళ మనసులో ఏముంది అనేది మనం ఈజీ కనుక్కోలేం కదా. కరెక్ట్. సో అది ఆ టెన్షన్ తో చూస్తున్నా. సూపర్. అండ్ ఈ సినిమా, ఈ జర్నీలో మీరు పడ్డ కష్టాలు, లేకుంటే మీరు అచీవ్ చేసిన ఆ పాయింట్, ఆ ఆనందాలు, ఇవన్నీ మనం మాట్లాడుకుందాం సార్. మీ జర్నీ గురించి కూడా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఆది సాయి కుమార్ గారు కానీ ఇండస్ట్రీకి సాయి కుమార్ గారు చేసిన ఆ సేవ అనొచ్చు. ఎందుకంటే 50 ఏళ్ళ ప్రయాణం అయింది. అది ఆయన పర్సనల్ సర్వీస్ అనుకోకూడదు, అది ఇండస్ట్రీకి సేవే అనుకోవాలి. అలాంటి సాయి కుమార్ గారు వాళ్ళ బాబు హిట్ కొట్టాలని చెప్పి ఎన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారో మాకు పర్సనల్గా తెలుసు. ఒక్క సక్సెస్ కోసం ఆది సాయి కుమార్ గారు ఎంత ఇబ్బంది పడుతున్నారో మాకు పర్సనల్గా తెలుసు. శంబాలా సక్సెస్ తర్వాత సాయి కుమార్ గారు మీతో మాట్లాడిన మొదటి మాట ఏంటి? ఆది సాయి కుమార్ గారు మీతో మాట్లాడిన మొదటి మాట ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, సాయి కుమార్కి గ్రేట్ఫుల్ ఉన్నారు మేము అందరూ కూడా. ఇప్పుడు ఆది గారు పార్ట్ ఆఫ్ అవర్ టీమ్, అంటే మా మూవీ హీరో, మా హీరో అంతా. సాయి కుమార్ గారు చేసిన ప్రమోషన్ వైజ్ మమ్మల్ని మొత్తం గైడ్ చేసి తీసుకెళ్ళి అంత చేసినంత సాయి కుమార్ గారు. అంటే లైక్ ఎట్లా చెప్పాలి అంటే, ఇప్పుడు ఎక్కడో తిరుపతి మాది, ఇప్పుడు ఎక్కడో మదనపల్లిలో ఒక థియేటర్లో అక్కడ ఫుల్స్ అయ్యి అక్కడి నుండి కాల్స్ వచ్చి నాకు, అక్కడ ఎవరో కజిన్స్ ఎవరో ఉంటారు కదా, సో పోతే అని ఆ వీడియోస్ అన్నీ పెడుతుంటే అంత నూక్ అండ్ కార్నర్స్ రీచ్ అయింది అంటే దానికి కారణం మాత్రం సాయి కుమార్ గారు. అండ్ మీరు అన్నట్టు హోల్ ఇండస్ట్రీ సపోర్టెడ్ అస్ అండి.
అండ్ సపోర్ట్ చేసిన దానికి మేజర్ రీజన్ సాయి కుమార్ గారే. కరెక్ట్. అండ్ ఇప్పుడు నేను అంటే పేర్లు చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు, ఆఫ్లైన్లో చెప్తా. ఇప్పుడు వేరే ప్రొడ్యూసర్స్ ఏమైనా కలుస్తుంటే సాయి కుమార్ గారికి ఆ ఫ్యామిలీకి హిట్ ఇచ్చావు, ఆదికి ఒక హిట్ ఇచ్చావు అని వాళ్ళు, అంటే ఎవ్రీ వన్ వాంట్స్ ఆది గారు టు సక్సీడ్ సార్. అండ్ సాయి కుమార్ గారు టు బీ హ్యాపీ. ఎందుకంటే ఇప్పుడు కిరణబోరం గారు కానీ వీళ్ళు కానీ, కిరణబోరం గారు చెప్తుండే ఎస్ఆర్ కళ్యాణ్ చేసినప్పుడు అయితే వాళ్ళు చాలా భయంగా ఉండేదంట. అంటే సాయి కుమార్ గారు పెద్ద యాక్టర్ కదా, అవును. బట్ హీ మేడ్ దెమ్ కంఫర్టబుల్, హీ గైడెడ్ దెమ్. సో ప్రతి ఒక్కరికి ఇది ఏఎంబిలో షో చేసి ఫస్ట్ హాఫ్ అయిన తర్వాత న్యాచురల్గా ఉంటుంది కదా యాంగ్జైటీ. అవును. సో మిగతా వాళ్ళంతా ఏవో చెప్తున్నారు బాగుంది అది అని, కానీ నేను ఆయన దగ్గరికి వెళ్ళాను, సాయి కుమార్ గారి దగ్గరికి వెళ్తే అక్కడ సాయి కుమార్ గారు వైఫ్ సురేఖ్ గారు వచ్చి బాగుందమ్మా చాలా బాగుంది, ఆది గారు బాగుందంటారు, ఆది గారు వైఫ్ అరుణ గారు బాగుందంటారు. నేను సాయి కుమార్ గారు దగ్గరికి పోయినా, ఏంటంటే ఫస్ట్ హాఫ్ బాగా బిల్డ్ ఇచ్చావు, బాగా నాట్స్ వేసావు, సెకండ్ హాఫ్ నువ్వు ఎట్లా చేస్తావో దాని మీద ఆధారపడి ఉంటుంది మా సినిమా. ఫస్ట్ హాఫ్ వరకు బాగుంది అంటే ఇది ఉంటుంది కదా, అంటే నీడ్ అప్రూవల్. అంటే సెకండ్ హాఫ్ అయినాక హీ సెడ్ ఇట్స్ గుడ్, బాగుందమ్మా అని చెప్పేసి హగ్ ఇచ్చేసి. పర్సనల్గా ఏం మాట్లాడారు? పర్సనల్గా ఏంటంటే అంటే వీ డిడ్ ఇట్ అన్నట్టు జరిగింది డిస్కషన్. అంటే యు మేడ్ ఇట్ హ్యాపీ. ఎమోషనల్ అయ్యారా? కొంచెం ఇంకా కొంచెం ఎమోషనల్ ఉంటుంది కదండి. సో ఇంత సక్సెస్ చూసిన తర్వాత ఆది సాయి కుమార్ గారి రియాక్షన్ ఏంటి? ఏమన్నారు మీతో? హీఈస్ వెరీ వెరీ హ్యాపీ. అంటే డార్లింగ్ కొట్టాం కదా అయితే అంటే ఆ సెకండ్ ఏది మాకు ఇంకా ఆ హౌస్ఫుల్స్ అవన్నీ మాకు ఇంకా డైజెస్ట్ అవ్వట్లేదు అంటే ఇది నిజమేనా అంటే ఎందుకు ఇంత పర్టికులర్గా అడుగుతున్నానంటే, మా ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాను, మా ప్రొడ్యూసర్ మన మైదర్ గారు అంటున్నారు ఇట్లా ఇదంతా మార్నింగ్ నిద్ర లేవగానే ఇదంతా నిజమేనా అవుతుందా, ఫోన్ కొంచెం చూసుకుంటే అయింది అంతా. అంటే ఇట్ వాస్ లైక్ అన్బిలీవబుల్ థింగ్ ఫర్ ఎవ్రీ వన్ అండి. అవును. వాస్తు పురుషుడు అనేది మన పురాణాల ప్రకారం నిజంగా శివుడు ఒక ఆ రాక్షసితో యుద్ధం చేస్తున్నప్పుడు ఆయన తలలోని స్వేదం అట్లా రాలి పడుద్ది. నిజానికి ఆ వాస్తు పురుషుడే భూమిని ముంచేస్తాడు. దేవతలందరూ కలిసి ఆయన మొహాన్ని భూమి కానిచ్చేసి సో అతన్ని వాస్తు పురుషుడుగా చేసేస్తారు. ఇక్కడ నెగిటివ్ ఎనర్జీ అనేది లేదు మన పురాణాల ప్రకారం. మీరు ఈ సినిమాలో కొత్తగా ఎలిమెంట్ని యాడ్ చేశారు. సో అసలు ఎలా క్రియేట్ చేశారు ఈ పాయింట్, ఎలా వచ్చింది థాట్? అంటే వాస్తుది ఏదైతే చూపించామో అది మన పురాణం, మత్స్య పురాణం ప్రకారం అది ఉంది. దట్ ఈస్ ద రియల్ స్టోరీ అనమాట. దానికి ఈ అసురుడిది అనేది మన ఫిక్షన్ స్టోరీ. మీరు చదివారా ఇది వాస్తు పురుషుడు గురించి? మొత్తం చదివే చేసింది. అప్పుడేనా వచ్చింది ఈ పాయింట్? అంటే ఇది ఫస్ట్ పాయింట్ ఇది కాదండి. సినిమా స్టార్టింగ్ అంటే ఎత్తుకుంటే ఏంటంటే బేసిక్గా మనం ఒక ఊరు ఉంది, ఇది రిలీజియస్ ఊరు. ఈ ఊర్లోకి ఒక సైంటిస్ట్ లేదంటే ఒక నాన్ రిలీజియస్ పర్సన్ రావడం అనేది ఇట్స్ కామన్ ట్రోప్ మంది. మనం చాలా సినిమాల్లో చూస్తుంటాం, కార్తికేయలో చూస్తుంటాం, ఇంకొక సినిమాలో చూస్తుంటాం, చాలా సినిమాలు ట్రోప్ చూస్తుంటాం. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒక ఉల్కా వచ్చి పడింది, మెటీరియర్ వచ్చి పడినప్పుడు దానివల్ల జరిగేది వేరే జరుగుతోంది, కానీ ఊరు వాళ్ళు వేరే అనుకుంటారు. అంటే ఇద్దరు డిఫరెంట్ పర్స్పెక్టివ్స్తో జరుగుతోంది. అండ్ స్వతహాగా నాకు చెప్పాలనుకున్న థీమ్ ఏంటంటే అరిషడ్ వర్గాలు. దట్ ఈస్ ద ప్రైమరీ థీమ్ ఆఫ్ ద మూవీ అండి. సైన్స్ వర్షన్ శాస్త్రం ఇది నెక్స్ట్ లేయర్. మేబీ ఇప్పుడు అందరూ వచ్చి సైన్స్ శాస్త్రం గురించి పై లేయర్ గా వచ్చింది, కానీ యాక్చువల్ గా థీమ్ ఎత్తుకుంటే ఏంటంటే అరిషడ్ వర్గాలు. సో బేసిక్ గా కాన్సెప్ట్ ఏంటి అంటే మనల్ని మనం జయించినప్పుడు ఇంకా అవతల మనల్ని ఏం చేయలేరు, ఎవరు ఏం చేయలేరు. సో ఇప్పుడు ఆ సినిమాలో మీరు చూస్తే హర్షడ్ వర్గాలు అని చెప్పేసి కావచ్చు, ఆ హర్షడ్ గ్రాసి అని చెప్పేసి అది కూడా ఉంది పదం, మన పురాణాల్లో ఉంది, హర్షడ్ గ్రాసి అని పదం కూడా ఉంది. ఇది ఏమైనా చూసుకుంటే ఏంటంటే నిన్ను టెంప్ట్ చేసేదానికి 100 మంది ఎనీ విచ్ వే. సో అది చెప్పాలనుకున్నారు, అది నా ఇది. సో అట్లా మనిషి వాళ్ళు గెలిస్తే బాగుంటుంది అనేది ప్రైమ్ కాన్సెప్ట్. దాని తర్వాత లేయరు సైన్స్ వర్సం శాస్త్రం అనేది. ఇప్పుడు మనం మర్రి చెట్టు ఉందండి, ప్రపంచం మొత్తంలో రావి చెట్టు, వేప చెట్టు అండ్ తులసి చెట్టు, ఈ 3 మాత్రమే మనకు 24/7 ఆక్సిజన్ ఇస్తుంది. ఇవి కాకుండా మిగతా అన్ని చెట్లు కూడా డేలో మనకు ఆక్సిజన్ ఇస్తుంది, నైట్లో మనకు ఇట్ విల్ ఎమిట్ కార్బన్ డైఆక్సైడ్ ఇన్ ద నైట్స్ అనమాట.
ఇప్పుడు ఈ ఈ విషయాన్ని ఎప్పుడో 5,000 10,000 సంవత్సరాల క్రితము వాళ్ళు రాశారు దాన్ని. ఎట్లా కనుక్కున్నారు అంటే వీ డోంట్ నో దట్. మేబీ అప్పట్లో ఉన్న సూపర్ కాన్షియస్నెస్ తో దే కెన్ ఫీల్ దట్ ఎట్లా అని మనకు తెలియదు. అప్పుడు సైన్స్ లేదు. అప్పుడు సైన్స్ అనే పదం అదే అంటున్నా, సైన్స్ అనే పదం లేదు కానీ సైన్స్ ఉంది. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఎక్కడ వస్తుంది ఇష్యూ, ఎక్కడ వస్తుంది అంటే ఈ సైన్స్ అనే పదం కనుక్కునేది ఎప్పుడు ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చినా కనుక్కున్న పదం సైన్స్ అనేది. సో అది కనుక్కున్నప్పుడు నింటే సైన్స్ ఉంది అనేది తప్పు అంటున్నా. దానికి ముందు నింటే సైన్స్ ఉంది, గాలి ముందు నుంచి ఉంది కదా. ఉంది. ఇప్పుడు అప్పుడు ఎప్పుడో కనుక్కున్నారు ప్రాణవాయువు ఈ మూడిట్లో ఉంటుంది, ఇంకేముంది. ఇప్పుడు ఆక్సిజన్ అనే పదం వచ్చిన తర్వాత వీళ్ళు దాన్ని సైంటిఫిక్ గా ప్రూవ్ చేసిన తర్వాత ఇప్పుడు అందరూ దాన్ని అవును కరెక్ట్ అంటారు. బట్ ఇది ఎప్పుడంటే ఉంది. అందుకు ఇప్పుడు మర్రి చెట్టు ఉంది, నైట్ లో కార్బన్ డైఆక్సైడ్ ఇస్తుంది. కానీ మర్రి చెట్టు దాని ఓడలు అంతా లైక్ హ్యూజ్ కాబట్టి ఇట్ ఎమిట్స్ హ్యూజ్ కార్బన్ డైఆక్సైడ్ ఇన్ ద నైట్స్ అనమాట. అందుకని ఏం చేశారు, ఊర్లో అంతా దానికి పడుకుంటాము కూర్చుంటాం అని జరుగుతూ ఉంటాయి కదా. సో మర్రి చెట్టుని దెయ్యంతో ఒక ఆపాదించేసాం. అంటే బేసిక్ గా నువ్వు సినిమా కూడా చూసినా ఎక్కడ చూసినా మనము దెయ్యం సినిమా చూసినా సరే చెట్టు చూపిస్తాం, మర్రి చెట్టు చూపిస్తారు. చూపించగానే మనకు దెయ్యం అనే ఒక ఫీల్ క్రియేట్ చేస్తారు. కానీ రియాలిటీ ఏంది అంటే మర్రి చెట్టుకు మీరు పడుకున్నారు అంటే నైట్ అది ఎమిట్ చేసే కార్బన్ డైఆక్సైడ్ వల్ల ఎంత పట్టేస్తుంది. మీకు ఎప్పుడైతే ఆక్సిజన్ అందదో మీకు ఇది హెవీ అవుతుంది అంతే. సో పట్టేస్తుంది. సో అందుకని మీరు ఊర్లో చూస్తే దాని కింద ఉంటే ఎవరో పైన వచ్చి కూర్చున్నట్టుంది, పైన ఎవరు కూర్చోట్లేదు. ఈ కార్బన్ డైఆక్సైడ్ రావడం వల్ల ఇది అవ్వడం వల్ల ఇది అవుతుంది. ఇప్పుడు వచ్చి ఈ ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ ప్రాణవాయువు అని చెప్తే ఎవరు వినరు మాట. అప్పట్లో అసలు ఎవరు వినరు, అసలు వినరు ఎవరు మాట. దానికి సింపుల్ గానే అక్కడ ఉంటే దెయ్యం రా అన్నారు. వేప చెట్టు దేవుడు రా అయిపోయింది, క్లోజ్. ఇంకా అందుకే తులసి చెట్టు ఇంట్లో ఉంటది, రావి చెట్టు టెంపుల్లో ఉంటది, వేప చెట్టు మన పొలాల్లో ఇంట్లో అన్నిట్లో ఎక్కువ ఉంటది మనకు. సో అట్లా మన దాంట్లో ప్రతిదాన్ని నేరుగా చెప్తే వినరు కాబట్టి దానికి ఏదో జోడించి ఇప్పుడు గోర్లు కట్ చేయడం కావచ్చు, దానికి కాలు కడుక్కోవడం కావచ్చు. ఎందుకు బేసిక్ గా మన దాంట్లో ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే సనాతన ధర్మంలో కాన్సెప్ట్ ఏంటంటే ప్రతిదాన్ని క్వశ్చన్ చేయొచ్చు, మీరు ఏదైనా క్వశ్చన్ చేయొచ్చు. కానీ ఏదైనా నువ్వు క్వశ్చన్ చేసి దాని ఆన్సర్ కనుక్కో, లేదా దాన్ని బ్లైండ్ గా ఫాలో, చాయిస్ నీది. నువ్వు క్వశ్చన్ చేయాలనుకున్నావా, దాన్ని క్వశ్చన్ చేస్తే నీకు ఇంకో ఆన్సర్ వస్తుంది, మళ్ళీ ఇంకో క్వశ్చన్ వస్తుంది. అట్లా డీప్ వరకు నువ్వు ఫాలో అవుతూ ఉంటే నీకు ఎక్కడో ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు మనము మీరు విన్నారో లేదో ఊర్లో వచ్చేసి బకెట్లో వాటర్ అంటే మనం ఇప్పుడు షవర్లో వచ్చేసాయి కానీ అప్పుడు బకెట్స్లో మనం మగ్తో తీసుకునేటప్పుడు అడుగును తీసుకోవద్దంటారు. అవును, అడుగు నీళ్ళు పోసుకోవద్దంటారు. ఎందుకురా అంటే నీకు కట్నం రాదురా అంటారు. కట్నం రే అడుగు నీళ్ళు పోసుకున్నామంటే అత్తగారు కట్నం మీరు అంటారు. చిన్నప్పుడు అందరూ మా నాన్నమ్మ వాళ్ళు వీళ్ళు చెప్పేది రే అది నెల్లూరులే మాకు తెలుసా రేపొద్దున రాదురా నీ కట్నము అది ఇది అని చెప్పేది అనమాట. అనేది అందరూ దాని గురించి పోసుకోరు అనమాట. కానీ యాక్చువల్గా అప్పట్లో ఏంది, వాటర్ పెద్ద ఎక్కడో ఒక స్టోరేజ్ ఉంటుంది, అక్కడ వాటర్ తీసి దీంట్లో పోస్తారు ఈ బకెట్లోకి. సో పోసినప్పుడు ఆ వాటర్ దాంట్లో ఉన్న మట్టి అంతా కూడా కింద అడుగు ఫామ్ అవుతుంది. సో అది రే అడుగు ఫామ్ అవుతుందిరా ఇది చేయదురా అంటే ఎండరు మాట. అందుకని అత్తగారు కట్నం ఏంటంటే వింటారు మాట. ఇట్లా ప్రతిదానికి ఏదో ఒక లింక్ ఉంది. ఇప్పుడు వీటిలో కొన్ని అబ్సల్యూట్ అయిపోతాయి ఆటోమేటిక్గా. అంటే ఇప్పుడు మనం టైం ఇదయ్యేటప్పటికి అబ్సల్యూట్ అవుతుంది. అబ్సల్యూట్ అయిన దాన్ని వదిలేయాలి. అబ్సల్యూట్ అయిన దాన్ని అట్లే పెట్టుకున్నామంటే అది మూఢనమ్మకం అవుతుంది. సో మనం ఏం చేస్తామంటే ఇంత డిఫరెన్షియేషన్ పెట్టుకోమన్నమాట. శాస్త్రం ఎంత మూఢనమ్మకాలు. మనం ఓన్లీ బొట్టు పెట్టుకుంటాం కదా, దానికి చాలా ఉంది బ్యాక్ ఎండ్. చెప్తే అదే టాపిక్ అయిపోద్ది. సో ఇంత ఎలా చదివారు అంటే ఇంకా రీసెర్చ్ చేసామండి. ఇంకా అంటే బేసిక్ స్వతహాగానే కొంచెం హిస్టరీ ఎక్కువ చదువుతూ ఉంటాను. హిస్టరీ ప్లస్ ఈ శాస్త్రాలు ఇవన్నీ ఎక్కువ చదువుతూ ఉంటాను. సో ఇంకా అది ఈ రోజుది కాదనమాట. సినిమా కోసం కొత్తగా మీరు చేయలేదు, బై డిఫాల్ట్ మీకు ఆ ఇంట్రెస్ట్ ఉంది. ఆ ఇంట్రెస్ట్ ఉంది అండ్ ఇవన్నీ తెలుసు అనమాట. అంటే ఇవన్నీ ఎప్పుడంటే ఒక 10-15 years నుంచి చదువుతూనే ఉంటాం కదా హిస్టరీ. ఇప్పుడు హిట్లర్ అని ఇంకోటి అని, ఇప్పుడు శంబాలా ప్లేస్ ఉంది. ఇది నాకు అంటే నాకు ఆల్మోస్ట్ 10-12 years బ్యాక్ తెలుసు ఈ శంబాలా అనే ప్లేస్ ఉంది. హిమాలయాల దగ్గర ఉండొచ్చు, ఇట్స్ ఎ మిత్. మన హిందూయిజం ప్రకారం కానీ బుద్ధిజం ప్రకారం కానీ ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేస్కి వెళ్ళాలని చెప్పేసి అలెగ్జాండర్ ట్రై చేసినాడు, హిట్లరు ట్రై చేసినాడు ఆ ప్లేస్కి వెళ్ళాలని. ఇప్పుడు అంటే ఇవన్నీ ఎన్ని నిజాలు ఎన్ని అబద్ధాలు అంటే బుక్సే కదండి. ఇవన్నీ నాలెడ్జ్ అంతా ఎట్లా వస్తుంది, బుక్స్ వస్తుంది. ఇప్పుడు అప్పట్లో అలెగ్జాండర్ హిట్లర్ వీళ్ళు అంటే అక్కడ సూపర్ పవర్స్ ఉన్నాయని చెప్పేసి పంపించడం, World War II టైం ఆ టైం దీంట్లో. సో ఇవన్నీ ఒక 10 years బ్యాకే తెలుసు అంటే శంబాలా అనే ప్లేస్ ఉంది ఇది.
బట్ ఆ కాన్సెప్ట్ మనకు అర్థమయ్యేదానికి కొంచెం టైం పట్టింది. అసలు శంబాల ఇప్పుడు అందరూ శంబాల అనేది ఒక ప్లేస్ అంటారు, కానీ నేనేమంటానంటే ఇట్స్ ఎ కాన్సెప్ట్ అంట. నిజంగా ఇప్పుడు శంబాల ప్రకారం ఏంది అంటే మనం అందరూ కూడా సూపర్ కాన్షియస్ గా ఉండాలి. అంటే అర్షడ్ వర్గాలన్నింటినీ జయించాలి. వదిలేసి నార్మల్ గా ఉన్నాము అంటే ఇప్పుడు ఈ ఊరిని మనం శంబాల అనొచ్చు, హైదరాబాద్ ని. ఓకే, ఇట్స్ అదొక కాన్సెప్ట్, అదొక థాట్ ప్రాసెస్. అది థాట్ ప్రాసెస్ అది. సో ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు అది మనము ఏది మనం నేరుగా చెప్తున్నాం కాబట్టి ఇట్లా కొంచెం ఇది ఇందాక మనం మాట్లాడుకున్నట్టు. అట్లా అట్లా ఉందన్నమాట. ఓకే. అండ్ ఇప్పుడు మీరు శంబాల అన్నారు, సో మీరు ఈ సినిమాకి టైటిల్ పెట్టారు అండ్ సినిమాని షూట్ చేస్తున్నారు. ఈ మొత్తం ప్రాసెస్ అయ్యే లోపల కల్కి వచ్చి చాలా పెద్ద హిట్ అయిపోయింది. భయమే లేదా? లేదండి, ఇంకా మాకు హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే. ఎందుకంటే ఇప్పుడు శంబాల అనే టైటిల్ కరెక్ట్గా 2 years బ్యాక్ నేను మా ప్రొడ్యూసర్స్ చెప్పినా సరే, ఇంకెవరికైనా చెప్పినా శంబాల అంటే ఏంది అనేది పెద్ద క్వశ్చన్ వచ్చేది. దాన్ని మొత్తం ఇప్పుడు మీకు చెప్పిందంతా ఇంత పెద్ద కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి అందరికీ చెప్పేవారు. అన్ని చెప్పేది అనమాట. అంతా హీరోకి కూడా అట్లే ఎక్స్ప్లెయిన్ చేశాను. మీ స్టోరీ హీరో గారికి చెప్పేసినాక అనుకుంటా ఇది రిలీజ్ అయింది. ఇంకా అప్పుడు మీ షూట్ కూడా స్టార్ట్ అవ్వలేదు అనుకుంటా, December 18th ఓకే, స్టార్ట్ అవ్వలేదు అనుకుంటా. అయితే ఈజీ అయింది నాకు. ఇప్పుడు శంబాల అనగానే ఓ కల్కిలో ఉంది శంబాల, కల్కిలో శంబాల ఉంది. ఓకే, ఏమన్నారు మీ టీం సినిమా చూసి వచ్చి కల్కి చూసిన తర్వాత ఏంది మీ రియాక్షన్, మీ టీం రియాక్షన్? అంటే బేసిక్గా ఎక్కడన్నా చిన్న ఇదైతుందేమో, అంటే కల్కి నుండి మనం ఏమన్నా తీసుకొని కాపీ కొట్టామా ఇదన్నా అట్లా అనుకుంటారా, అది ఇది అనేది ఒక చిన్న కన్సర్న్ అయితే రైజ్ అయింది అందరిలోకి. బట్ నా పాయింట్ ఏంటంటే కల్కికి మన సినిమాకి ఏం సంబంధం లేదు, బట్ థిమాటికల్ గా మనం తీసుకున్నాం దాన్ని. ఇప్పుడు కల్కిలో కూడా మీరు చూస్తే శంబాలలో ఎవరుంటారు, అంతా కూడా హైయెస్ట్ కాన్షియస్ లెవెల్ పీపులే ఉంటారు ప్లేస్. అక్కడ కల్కి పుడతారు, పుట్టి వచ్చి ప్రక్షాళనలు చేస్తారు అని చెప్పేది కాన్సెప్ట్. బేసిక్ గా కాన్సెప్ట్ ఏంటంటే అండి, ఇప్పుడు ప్రతి యుగంలో దేవుడు ఒక రూపం తీసుకుంటాడు, ఒక రూపం దాల్చి ఆ దీంట్లో ఉన్న ఏదైతే నెగిటివ్, అంటే అది రాక్షసుడు అంటాము లేదా ఇంగోరు అంటాము ఏదంటాము, ఆ నెగిటివిటీని ఇది చేస్తాడు అనేది ఒక కాన్సెప్ట్ బేసిక్. అంటే అది వాట్ ఎవర్ మన హిస్టరీ పురాణం అంతే. ఇప్పుడు శంబాల అనే ప్లేస్ లో రేపు పొద్దున కలియుగంలో పాపాలు ఎప్పుడైతే పెరిగిపోతాయో, పాపాలంతా పండుతాయి అంటాం కదా మనం, పాపాలు పెరిగి ఎప్పుడైతే పండుతాయో అప్పుడు శంబాల అంటే ఒక సైన్యం వస్తుంది, వచ్చి ప్రపంచం మొత్తాన్ని ప్రక్షాళన చేస్తుంది. దీనికి కల్కి ఇది అని చెప్పేది కాన్సెప్ట్ మంది. కాకుంటే ఇది నా ఒపీనియన్ అండి, ఒకరిది నా ఇంటర్ప్రిటేషన్, నేను చదివిన ప్రకారం నాకు అర్థమైన ప్రకారం ఏంటంటే అంటే మళ్ళీ కాంట్రవర్సీ అవుతుంది, ఒకరిది ఒకటి ఉంటుంది ఒపీనియన్స్. నా ఒపీనియన్ ప్రకారం ఏంటంటే అక్కడి నుండి వచ్చే సైన్యము కత్తులు కటార్లు గన్స్ ఎత్తుకొని రారు. అక్కడి నుండి వచ్చే సైన్యం ఎట్లుంటది అంటే దే ఆర్ ఆల్ విల్ బి యోగీస్. అంటే హైయెస్ట్ కాన్షియస్ ఉంది వాళ్ళు వచ్చి, ఇప్పుడు స్వామి వివేకానంద కావచ్చు లేదా రామకృష్ణ పరమహంస కావచ్చు, ఈ టైప్ ఆఫ్ పీపుల్ అందరూ. సో వాళ్ళు వచ్చి చంపడం అనేది ఏం చంపుతారు అంటే మనల్ని కాదు, అజ్ఞానాన్ని, ఆ పాపాలని, అంటే మనలో ఉండే ఇది. సో ఇప్పుడు మన సినిమాలో గంట ఏ విధంగా అయితే గంట ఒక ఫంక్షనింగ్ ఏదైతే ఉందో అదే ఫంక్షన్ వాళ్ళు చేయబోతారు. ఓకే, సో అది మీరు నమ్ముతున్నారు? ఇది ఫ్యాక్ట్, అంటే దిస్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఇంటర్ప్రిటేషన్ పవర్ చదివితే ఇది ఇంటర్ప్రిటేషన్. అదే కత్తులు తీసుకొచ్చి, ఎందుకంటే ఇప్పుడు రాక్షసులు లేరు, ఇంకోరు లేరు చంపేదానికి. ఇప్పుడు చంపాల్సింది ఏదైనా ఉందంటే అది మనలో ఉంది. కరెక్ట్, ఇంకెక్కడ లేదు. ఎక్కడ ఇప్పుడు వచ్చి ఎవరు ఒక డిక్టేటర్ ఉన్నాడు ఒక ఊర్లో, అతను ఏదో చేసేస్తున్నాడు చంపేస్తే అయితే లేదు. బేసిక్ గా మనం యాజ్ ఎ పీపుల్ గా వీ హ్యావ్ బికమ్ కరప్ట్. ఎంత అద్భుతంగా చెప్పారంటే, ఇప్పుడు లాస్ట్ మనం 1 minute మాట్లాడుకుంది, శంబాల నుంచి వాళ్ళు వచ్చి మనుషులను చంపారు, వాళ్ళలో ఉన్న అజ్ఞానాన్ని అది చంపుతారు. సో ఆ రెఫరెన్సే మనం క్లైమాక్స్లో చూపించిన గంట అని చెప్పేసి సినిమా అంతా బాగా తీశారు. ఆ క్లైమాక్స్ విషయంలో చాలామందికి ఒక క్వశ్చన్ అయితే రేజ్ అయింది, ఇంకాస్త క్లియర్గా చెప్పుండాలి ఏమో అని చెప్పి. మీ దాకా ఆ పాయింట్ వచ్చిందో రాలేదు? ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత నేను క్లైమాక్స్ ఊహించుకుంటే అద్భుతంగా రిజిస్టర్ అవుతుంది. సినిమాలో ఎందుకు ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకున్న ఒక సీను ఇదే సీన్ సినిమాలో పెట్టుంటే క్లైమాక్స్కి జస్టిఫికేషన్ వచ్చేసి ఉండేది. అదే అండి, అంటే ఇష్యూ ఎక్కడ వచ్చిందంటే అండి, ఇప్పుడు గంట అనేది మనకు చాలా సింపుల్ కనిపించేస్తుంది. ఇష్యూ ఎక్కడ, ఇప్పుడు అక్కడ గంట ప్లేస్ లో ఒక త్రిశూలము లేదా ఒక ఇట్లా మనం సుబ్రహ్మణ్యం స్వామి చేతిలో ఉన్న ఇది వెపన్, లేదంటే ఇది ఆ రోజుల్లో అప్పట్లో ఉండి 10 ఏళ్ళ నుండి ఉన్న కత్తి అని చెప్పంగానే మీకు దానికి ఒక వెయిట్ వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. నేను మిస్ అయింది ఏంటి అంటే, ఇప్పుడు ఈ గంట అనేది జనాలు ఇది సింపుల్ గా తీసుకుంటారని మిస్ అయ్యాను. ఇప్పుడు గంట అంటే నా దృష్టిలో ఒక గంట ఈస్ లైక్ వెరీ వెరీ పవర్ఫుల్.
అండ్ ఎవ్రీవన్ మనం గుడికి వెళ్తాం, వెళ్ళినప్పుడు గుడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ చేయాల్సిన పని గంట కొట్టడం. చుట్టూ తిరిగి దేవుని ముక్కుని అన్నిటికన్నా ముందు ఫస్ట్ గంట కొట్టాలి. అంతే. ఎందుకు గంట కొట్టాలంటే ఫస్ట్ ఆ గంట కొట్టంగానే ఇట్ విల్ క్లియర్, మనలో ఉన్న ఇవన్నిటిని డిస్టర్బెన్స్ అన్ని మైండ్ క్లియర్ చేస్తుంది. దాని తర్వాత యూ కెన్ గో ఇన్ టు దట్ ధ్యానం. దాని ఒక ఇంపార్టెన్స్ ఇంకొంచెం అండర్లైన్ చేసి చెప్పుండాలి. నేనేం ఎక్స్పెక్ట్ చేశానంటే గుళ్ళో గంట అనగానే పీపుల్ విల్ అండర్స్టాండ్ దట్ అని. మళ్ళీ అర్థమైంది ఏంటంటే ఓకే మనం ఇంకా దీన్ని కొంచెం సింప్లిఫై చేసి అండర్లైన్ చేసి చెప్పుండారా. అండ్ అక్కడ ఇంకొక సీక్వెన్స్ కూడా ఉంది, మాకు కొంచెం బడ్జెటరీ ఇష్యూస్ వల్ల అక్కడ యాక్చువల్గా మీరు అన్నారు కదా ముందు ఏదైనా చెప్పంది ఏదైనా ఉందంటే ఇది లాస్ట్ క్లైమాక్స్ సీక్వెన్స్ లో యాక్చువల్గా ఆవు వస్తుంది సేవ్ చేసేదానికి. ఓకే. ఈ ఈ ఈ ఫస్ట్ లో మాంటాస్ సాంగ్ జరుగుతుంది కదండి, పాపది హీరోది హీరోయిన్ ఒక చిన్న మాంటాస్ సాంగ్ జరిగిందా. ఆ మాంటాస్ సాంగ్ లో ఆ పాప వచ్చి ఆవు మెడలో గంట కడుతుంది. ఓకే. తర్వాత హీరోయిన్ ఎప్పుడైతే పట్టుకున్న తర్వాత అప్పుడు హీరోయిన్ పట్టుకునేస్తారు, పాప అక్కడ ఉంది అతను తీసుకెళ్ళాలనుకుంటాను. అప్పుడు ఆవు వస్తుంది. వస్తే ఆవు వచ్చి ఆ సేవ్ చేసే ప్రాసెస్ లో అంటే ఒక యాక్షన్ సీక్వెన్స్, ఒక హై యాక్షన్ సీక్వెన్స్ అంటారు. ఆ సేవ్ చేసే ప్రాసెస్ లో ఆ గంట ఆవు మెడలో ఊతూ ఉంటుంది ఆవు ఇటున్నప్పుడు. ఆ గంటకి ఈ పాప రియాక్ట్ అవుతుంది. రియాక్ట్ అయ్యి ఆ గంట వచ్చి కింద పడిపోద్ది. అప్పుడు హీరో చూసి అప్పుడు అది రీకలెక్షన్ లో హీరోకి అర్థమయ్యి వెళ్ళి అది తీసుకొచ్చి ఇదంతా జరుగుతుంది. సో ఈ హై సీక్వెన్స్ ఉందన్నమాట. ఇది బడ్జెటరీ కన్సర్న్స్ తో అంటే అదొక సీక్వెన్స్ కి ఆల్మోస్ట్ 2 crores ఎంత అయ్యేటట్టు కనిపించింది. సో దాన్ని అంటే అప్పటికి చేద్దామని ట్రై చేసాము. ఇంక షూట్ లో ఆన్ ది స్పాట్ ఇంకా నైట్ చేస్తుండే నెక్స్ట్ షో క్యాన్సిల్ చేయలేము. సో అయితే ఆన్ ది స్పాట్ ఆ సీన్ ని పూజారి వచ్చి గంట కొట్టేది మార్చినాం. ఇప్పుడు పూజారి వచ్చి గంట కొడుతున్నాడు కదా, అది కాదు సీన్ యాక్చువల్ గా. అర్థమవుతుంది, ఇప్పుడు అర్థమవుతుంది. ఈ ఆవుది మేబీ ఆవుది నింటే అర్థం అయింటదేమో, ఇంకొంచెం బెటర్ గా సర్క్లింగ్ అయింటదేమో. అండ్ ఇంకోటి ఉల్క సంబంధించి ఒక ఊర్లో లేదా ఒక ప్రదేశంలో ఉల్క పడితే ఎలాంటి రియాక్షన్ ఉంటుంది అనేది మీరు చాలా రీసెర్చ్ చేశారట. అసలు సినిమాని పక్కన పెడదాము, మీరు తెలుసుకుంది ఏది ఉల్క గురించి? మీరు ఏం తెలుసుకున్నారు? ఒక ప్రదేశంలో ఉల్క పడితే ఎలాంటి రియాక్షన్స్ ఉంటాయి? మొత్తం సినిమా కోసం మీరు చేసిన స్టడీ నాకు కాస్త వివరంగా చెప్తారా? ఇది పడ్డప్పుడు స్పెసిఫిక్ గా దానివల్ల రియాక్షన్ ఉండాలని లేదని లేదనమాట. కొన్ని కేసెస్ లో దానివల్ల రియాక్షన్స్ జరుగుతాయి. ఇప్పుడు మన దాంట్లో ఆవు రక్తపాలు ఇచ్చినట్టు రియాక్షన్స్ జరుగుతాయి. కొన్ని కేసెస్ లో ఏం జరగవు. కొన్ని కేసెస్ లో ఈ మెటీరియల్ పడిన తర్వాత ఇది గ్లో అట్లే అవుతూ ఉండి ఒక పాయింట్ కి ఇదైపోయింది. ఇప్పుడు మన మూవీలో కూడా లాస్ట్ క్లైమాక్స్ లో మేము రెయిన్ అనుకున్నాం యాక్చువల్ గా. ఏది ఆ హీరోయిన్ మన కిందికి వస్తే మెటీరియల్ చూపిస్తాం కదా, అప్పుడు యాక్చువల్ రెయిన్ పడాలి. పడితే ఆ మెటీరియల్ మామూలు రాయిలాగా అయిపోవాలా. కట్ చేస్తే రెజల్యూషన్ లో పిల్లలు వచ్చేసి దాంతో ఆడుకుంటా ఉంటారు. ఓకే. అంటే లైక్ నార్మల్ రాయి అయిపోయింది అనేసి. అది మళ్ళీ మాకు కుదరలే, షూట్ చేయని కుదరక దాన్ని వదిలేసాం అనమాట. సో ఇప్పుడు ఈ మెటీరియల్ లాంటివి ప్రపంచంలో చాలా దగ్గరలో ఉన్నాయి, చాలా దగ్గరలో వాటిని ఒక టూరిస్ట్ స్పాట్ అయినాయి. జర్మనీలో సంబంధించి మీరు కొన్ని రియల్ కేసెస్ని అనాలిసిస్ చేశారంట. జర్మనీలో ఉన్నాయి. ఇంట్రెస్టింగ్ కేసు ఒకటి చెప్తారు, కేస్ స్టడీ ఒకటి చెప్తారు. అంటే నేను చదివిన దాంట్లో ఇంట్రెస్టింగ్ నాకు ఆవుది. ఓకే, అదే సినిమాలో అది సినిమాలో తీసుకున్నాం అనమాట. అంటే ఆవు అని స్పెసిఫిక్ గా వాళ్ళు రాయలేదు, ఆవు మనం చేసుకున్నాము. క్యాటిల్ వచ్చేసి బ్లడ్ అంటే మనం ఒకే ఒక ఆవుని చూపిస్తున్నాం ఊర్లో. ఇట్లా కాకుండా ఊర్లో చాలా వాటిలో బ్లడ్ రావడం స్టార్ట్ అయింది. ఎక్కడ జర్మనీలో జరిగింది? జరిగింది. జర్మనీ బ్రెజిల్ మర్చిపోయినా కానీ బ్రెజిల్ రెండింటిలో ఏదో ప్లేస్ లో జరిగింది. అది పడిన దగ్గరల్లా పాలు అంటే అదే అది పడిన దగ్గర అని చెప్పేదానికి లేదు, అక్కడ ఆ ప్లేస్ లో జరిగింది. ఇప్పుడు మిగతా దగ్గర కూడా చాలా దగ్గరలో పడినాయి, అక్కడేం జరగలేదు. ఈ పర్టికులర్ ప్లేస్ లో మాత్రం జరిగింది. పాలు బదులు బ్లడ్ వచ్చింది. అది మళ్ళీ కొన్ని రోజుల తర్వాత రెక్టిఫై అయిపోయింది. రేడియేషన్ దాని ఆ రేడియేషన్ అది పడ్డప్పుడు ఆ రియాక్షన్ దాని వల్ల ఇది జరిగింది. అది చాలా రీసెర్చ్ చేశారు మీరు, అటు సైన్స్ పరంగా కానీ శాస్త్రం పరంగా కానీ. అసలు ఎవరు మీరు? అంటే మీరు ఇంతకు ముందు ఒక సినిమా చేశారు, బట్ అంటే నేను ఓపెన్గా చెప్తున్నాను, పెద్ద రిజిస్టర్ అవ్వలేదు. సినిమా చూసిన వాళ్ళు బాగుందన్నారు కానీ బట్ సినిమా అందరూ లేట్గా చూశారు మీ ఫస్ట్ మూవీ. అంటే అసలు ఏంది మీ బ్యాక్గ్రౌండ్ ఏంది? ఎక్కడి నుంచి వచ్చారు? ఇండస్ట్రీలోకి ఎందుకు వచ్చారు? ఇంత కష్టపడ్డారు అంటే ఒక కథ కోసం ఇంత అనాలిసిస్. సో మీ గురించి తెలుసుకోవాలని ఉంది. బ్యాక్గ్రౌండ్ అంటే నేను యాక్చువల్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. ఎస్ఏపి అంటాం కదా, SAP ఆర్కిటెక్ట్ గా వర్క్ చేసేది. యుఎస్ లో ఉన్నా నేను.
బేసిక్గా మనకు సినిమాలు అంటే పిచ్చి. ఉమ్, ఐ హ్యాడ్ దట్ ఫ్యాసినేషన్ ఆఫ్ హౌ దే ఆర్ మేడ్. ఉమ్, అంటే నార్మల్ రెగ్యులర్ సినిమాని కాదు, బేసిక్గా ఇప్పుడు విట్లాచార్యుడు సినిమాలు చూసారనుకోండి, లేదా సింగీతం శ్రీనివాస్ ఈస్ మై ఫేవరెట్ డైరెక్టర్ అండి. ఓకే. సింగీతం శ్రీనివాస్ గారు ఫేవరెట్ డైరెక్టర్ ఎనీ డే. ఆయన ఇప్పుడు ఎవ్రీ మూవీ ఒక డిఫరెంట్గా, అంటే ఇప్పుడు ముగ్గురు కమలాసనులు, నలుగురు కమలాసనులు, భైరవ దీపము. ఇప్పుడు భైరవ దీపంలో మీరు చూస్తే ఇప్పుడు ఇప్పుడు టెక్నాలజీ విఎఫ్ఎక్స్ ఎంత ఉంది, ఆ రోజు ఏముందండి, ఏం లేదు. గ్లాస్ మీద పెయింటింగ్స్ వేసి చేసేది వాళ్ళు. ఉమ్, ఆ ఫ్యాసినేషన్తోనే ఫిల్మ్ స్కూల్ జాయిన్ అయ్యాను, నైఫా ఫిల్మ్ అకాడమీ జాయిన్ అయ్యాను. అప్పుడు మా వైఫ్ ప్రెగ్నెంట్, ఓకే. మా పాప. అయితే ఆ టైంలో పోయి, అంటే యూఎస్కి వెళ్తే మామూలుగా మనం ఎవ్రీ మంత్ జాబ్ చేయాలి కాబట్టి అప్పుడు ఏంటంటే వెరీ వెల్ ఆఫ్ అండి. అంటే ప్రొఫెషనల్గా వెరీ వెల్ ఆఫ్ ఉన్న కంపెనీ ఉండేది నాకు. ఉమ్, ఇక్కడ ఇక్కడ ఒక చిన్న ఆఫీస్ ఉండేది, ఇక్కడ కేపీహెచ్పిలో 40 సీటర్ ఆఫీస్ ఉండేది. ఓకే. అక్కడ డైరెక్ట్ ప్రాజెక్ట్స్ ఉండేది మాకు, నేను మా పార్ట్నర్స్ ఇద్దరు ఉండేది. ఉమ్, అని వెరీ వెల్ ఆఫ్ ఉండేది అనమాట. సో మేబీ ఆ డబ్బులు కూడా ఎక్కువైపోయినాయేమో, అకౌంట్లో కూడా డబ్బులు ఎప్పుడు చాలా ఉండేది. ఎంత డే? ఆ? ఎంత డే? ఎంతనేది అంటే ఎనీ డే ఒక 100 to 200K ఎప్పుడు అకౌంట్లో ఉంటుంది అట్లా, ఓకే. ఎనీ డే 100K to 200K ఉండేది. ఉమ్, అంటే చెక్స్ వచ్చి డిపాజిట్, ఒకసారి చెక్ ఎక్స్పైర్ అయిపోతే డిపాజిట్ చేసేది వెళ్ళి నేను. ఉమ్, 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 ఏదైనా ఇప్పుడు కార్ కొనాలనుకుంటాను మనం, వెళ్ళి డైరెక్ట్గా లోన్ గీన్ అంతా ఏం లేదు, డైరెక్ట్గా ఇచ్చి తీసుకోవడమే ఇంకా. ఓకే. అంత కంఫర్టబుల్ లైఫ్ ఉండింది. లైఫ్ ఉంది. ఉమ్, అయితే అదే అన్నీ ఉన్నప్పుడు ఏదో చేయాలి కదా మనం ఉమ్, అన్నట్టు. ఒక ఆలోచన పుట్టింది. అన్నట్టు అండ్ ఆ పాయింట్ లో సరే ఇంకా జాబ్, సరే 2 months బ్రేక్ తీసుకున్నాము. ఇంకో ఫ్రెండ్ కూడా ఉండేది నాతో కూడా, సరే పోదాం ఫిల్మ్ స్కూల్ చూద్దాం ఎట్లుంటుంది అని చెప్పేసి ఊరికే ఉమ్, జస్ట్ ఫర్ ఫన్ వెళ్ళామండి. ఇట్స్ నాట్ లైక్ ఇదేనే, ఆ ఫ్యాసినేషన్తో వెళ్ళాం. ఒకసారి వెళ్తే ఈ బిహైండ్ ది సీన్స్ ఎప్పుడుంటే మనకు 5 రోజులు ఉంది కదా చూద్దాం అనేసి. బట్ మధ్యలో ఈ శంబాలాకి రావడానికి ఇంత గ్యాప్ ఎందుకు వచ్చిందా? ఎంత ఒక 5 years పట్టిందా? అంటే 4 years అనుకోండి, ఇప్పుడు ఇది 5th year కదా, 2025, 4 years పట్టింది మధ్య. ఎందుకు అంత గ్యాప్ ఎందుకు ఇచ్చారు? అదండి, ఓ ప్రాజెక్ట్ వర్కౌట్ అవ్వాలంటే లైక్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి. ఇప్పుడు మన డబ్బులే మన ఇష్టమే అన్నప్పుడు ఇలా అయిపోతుంది మీకు ప్రాజెక్ట్స్. ఇప్పుడు మనం వేరే వాళ్ళ మీద డిపెండ్ అయినాము అన్నప్పుడు రకరకాల థింగ్స్ ఉంటాయి మధ్యలో. యాక్చువల్గా ఇంకొక ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ అవ్వాల్సింది, కొంచెం అంటే యాక్టర్స్ దొరకలేదు. బట్ ఫస్ట్ మూవీ అప్పుడు నాకు తెలిసి 1 కోటి రూపాయల దాకా నష్టపోయి ఉంటారు, అంతేనా? 1.7, 1.8 crores దాకా పోయింది. ఇంచుమించు 3 crores దాకా అయింది. ఇంచుమించు 2 కోట్లు. ప్రమోషన్ అప్పట్లో 1 crore 95 lakhs ఖర్చు పెట్టా, అబ్బో. కానీ కనపడలేదు సినిమా. ఇంత ఖర్చు చేశారు, ఇంత నష్టపోయారు, ఇంట్లో నుంచి ప్రెజర్ రాలేదా? ఉంటుందండి ప్రెషర్ లేకుండా. అంటే ఇంట్లో ఏంటంటే మా వైఫ్ వర్క్, షీఈస్ వర్కింగ్. ఉమ్, మా వైఫ్ కూడా, మా వైఫ్ వర్క్ చేయకపోతే మనం రోడ్డు మీద అనుకోవాలి మనం కూడా. సో షీఈస్ వర్కింగ్. ఆల్మోస్ట్ సంపాదించిందంతా పెట్టేశారు సంపాదించింది అంటే అంతా అంటే మీ ఎర్నింగ్స్? అట్లా కాదండి. ఎర్నింగ్స్ అంటే ఎలా ఉంటుందంటే, ఫస్ట్ థింగ్ మనం సినిమా పెట్టిన డబ్బులే చూస్తూ ఉంటాం, కానీ మన లైఫ్ స్టైల్, మనం బతకాలి కదా ఇక్కడికి వచ్చి. అవును. సో మనం ఇప్పుడు ఒక లైఫ్ స్టైల్కి అలవాటు అయి ఉంటుంది. సో ఆ లైఫ్ స్టైల్ని కిందికి వచ్చి మనం ఆ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్కి కూడా డబ్బులు కావాలి. అవును. సో ఇమాజిన్ 10 years వితౌట్ ఎర్నింగ్స్. అదే పెద్ద అయిపోద్ది. సో సినిమాకి పెట్టిన దానికన్నా ఇది ఎక్కువ ఖర్చు ఉంటుంది. నేను అర్థమైంది. ఇప్పుడు సినిమా పెట్టిన, ఇప్పుడు మా పాప స్కూలు లేదంటే ఎంత, ఇవి ఎక్కువ ఖర్చులు ఉంటాయి మనకు. సో ఇప్పుడు నువ్వు ఎర్న్ చేయట్లేదు, ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఇది.